కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అఖండ 2 షూటింగ్ లాంఛనంగా మొదలైన తర్వాత మరో ఈవెంట్ పెట్టలేదు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ముంబైలో ఎందుకు పెట్టారు? ఇదే కాదు, నార్త్ లో మరిన్ని ఈవెంట్స్ పెట్టడానికి రెడీ అయ్యారు. అఖండ 2 ఫోకస్ అంతా హిందీ పైన ఎందుకు? డివోషనల్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలన్న ప్లానా? హ్యావ్ ఎ లుక్. ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దన్న బాలయ్య రెండో వైపు కూడా చూస్తున్నాడు. ఇంతకాలం తెలుగు రాష్ట్రాల వైపే చూసిన బాలయ్య అఖండ 2తో పాన్ ఇండియా వైపు కన్నేశాడు. దీంతో ఫస్ట్ లిరికల్ వీడియోని ముంబైలోని పీవీఆర్ థియేటర్లో రిలీజ్ చేశారు. బాలయ్యతో పాటు బోయపాటి, ఆది పినిశెట్టి ముంబై వెళ్లి అఖండ 2 తాండవం ప్రమోషన్స్ కి క్లాప్ కొట్టారు. డివోషనల్ టచ్ ఉన్న మూవీపై నార్త్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాగే సౌత్ మూవీస్ కాంతారా చాప్టర్ 1, కార్తికేయ 2 హిందీలో సూపర్ హిట్ అయ్యాయి. అఖండ 2ని హిందీ ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లడానికి టీజర్ రిలీజ్ టైంలో ప్రమోషన్ కోసమే 1.5 కోటి ఖర్చు పెట్టారు. ముంబై సిటీలో ఎక్కడ పడితే అక్కడ అఖండ 2 హోర్డింగ్స్ తో నింపేశారు. అక్కడ ప్రింట్ మీడియాలో పబ్లిసిటీ చేశారు. డాకు తీసుకొచ్చిన గుర్తింపుతో అఖండ 2కి మంచి క్రేజ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హిందీ బెల్ట్ ని కవర్ చేసేందుకు నార్త్ లో 2-3 చోట్ల అఖండ 2 ఈవెంట్స్ పెట్టే ప్లాన్ లో నిర్మాతలున్నారు. వారణాసిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్కేల్లో నిర్వహించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారని తెలిసింది. తెలుగులో హిట్ అయిన అఖండను అందరూ మర్చిపోయిన తర్వాత హిందీలో డబ్ చేస్తే నిరాశే మిగిలింది. భగవంత్ కేసరి ఓటీటీ హిందీ వర్షన్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాడు. ఇక డాకు మహారాజ్ కూడా తెలుగులో రిలీజ్ అయిన 2 వారాల తర్వాతే హిందీలో రిలీజ్ అయింది. బాలీవుడ్ లో ఉర్వశి రౌతేలా ప్రమోషన్ చేసినా హిందీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించలేకపోయింది. అయితే డాకుకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వారాల పాటు టాప్ 10 లోనూ నిలిచింది. ఈసారి అఖండ 2ని తెలుగుతో పాటే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.